ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం గం గణపతయే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం జాతవేదసే సునవామసోమమగాది యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः. ఓం దుమ్ దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధభయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ, ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని, ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని. ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు, యుద్ధ భయాలు, రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కృపాకటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని, ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ, మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, కుజ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి 3వ తేదీన మరి వ్యాపార గ్రహము, ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము, బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే బుధగ్రహము. మరి ఈ బుధగ్రహము ధనిష్టా నక్షత్రము 3వ పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు. అలాగే ఫిబ్రవరి 6వ తేదీన వివాహ కారకుడు, అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలనిచ్చేవాడు, రత్నాలని, బంగారం యొక్క నగలని, అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు, అందానికి, ఆకర్షణీయతకి, నేత్రాలకి, మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన అదే ధనిష్టా నక్షత్రం 3వ పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. మరి ఈ బుధుడు, శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు, ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు, అంటే ఫ్రెండ్స్. మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు. కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం శతభిషా నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని, ఎన్నో ఇబ్బందులని, భయాలని, మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది. మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో, శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు
బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు, అట్లాగే నత్తి ప్రబలటము, మాట్లాడే మాట యందు అపశృతులు కలగటము, బుద్ధి హీనత్వము, బుద్ధి మాంద్యతనము, మర్చిపోవటము, అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము, వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటిల్లే పరిస్థితి. ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు, వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు. అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ, మీడియాల ద్వారా కానీ, యూట్యూబుల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసే వాళ్ళకి, వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము. మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, రచయిత్రులు, కంటెంట్ రైటర్సు, టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు, శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు, వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక శుక్రుడు, ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు, ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్రకారకుడు ఈయనే. నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది. ఎందుకంటే శుక్రరాహులు కలవడం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి. ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీపరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి. అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు, భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు, భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కనెక్షన్స్ కావచ్చు. అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రుడు చెడిపోయినా, రాహువు చెడ్డవాడైనా, మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి, నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి. మీనరాశి, మీనరాశి వారికి ఫిబ్రవరి మాసము 3వ తేదీన చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి వ్యాపారకారకుడు, అట్లాగే బుద్ధిని చేతనత్వం చేసేటటువంటి వారు, వ్యాపారంలో లావాదేవీలలో మరి ఎవరైనా వ్యాపారం సరిగ్గా సాగాలన్నా, జనాకర్షణ కలగాలన్నా ఈ బుధుడు మంచి స్థానంలో ఉండాలి, శుభగ్రహాలతో కలిసి ఉండాలి. మరి రాహుతో కలిసి 12వ స్థానం కుంభంలో ఉన్నాడు. ఆయన వస్తున్నాడు ఫిబ్రవరి 3వ తారీఖు. అట్లాగే ధనకారకుడైనటువంటి కలత్రకారకుడు, అంటే భార్యాభర్తల యొక్క దాంపత్యానికి కారకుడైనటువంటి వివాహాన్ని చేసేటటువంటి శుక్రుడితో కలిసి రాహుతో కలిసి ఉంటున్నాడు ఆయన బుధుడు. ముఖ్యంగా మీనరాశి వారికి విద్యలో ఎదుగుదల లేక, బుద్ధి పరిపక్వత లేక, వారు అనుకున్నది ఊహించుకున్నది ఒకటైతే అటెండెన్స్ సరిపోక ఎగ్జామ్స్ రాయలేనటువంటి పరిస్థితి కూడా ఈ బుధరాహు చేస్తారు. కొంతమందికి ఎగ్జామ్స్ జరుగుతుంది, ఆ ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అవటము అలాంటివి జరగడానికి అవకాశం ఉంది. అట్లాగే చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే మామూలుగా ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, కొంచెం ప్రయాణాల ఎందుకు కొంచెం జాగ్రత్త వహించండి. ఆకస్మికంగా ఏదో రకమైనటువంటి ప్రయాణ ఆటంకాలు కావచ్చు, ఆలస్యం కావచ్చు, ప్రయాణాల్లో ప్రమాదాలు జరగచ్చు. ఏం లేదు, పాటలు పెట్టుకొని ఎక్కువ సౌండ్లు పెట్టుకున్నారనుకోండి కార్లలో, లేదా చెవుల్లో పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తారు. వెనకాల ఏమొస్తుందో తెలియదు, ముందేముందో తెలియదు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుందో తెలియదు. దీంట్లోనే ఆనందమంగా ఉందనుకుంటారు. వెళ్తారు వెళ్తారు వెళ్తారు, ఎక్కడో అక్కడ ఏదో సమస్య కలుగుతుంది. కొంచెం ప్రయాణాల ఎందుకు జాగ్రత్త. భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, విద్యార్థులు, ఏదైనా బస్ డ్రైవర్ అయితే విద్యార్థులు ఉండొచ్చు. అట్లాగే ఎవరో ఒకళ్ళు రియల్ ఎస్టేటర్స్ వ్యాపారం పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు కార్లలో, వాళ్ళని తీసుకొని వీళ్ళని తీసుకొని చూపించడానికి. వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు, అట్లా చూపిస్తారు ఇట్లా చూపిస్తారు, ముందు మాత్రం చూడరు.
ఏదో ఒక జీవి అడ్డం వస్తుంది, లేకపోతే స్పీడ్ బ్రేకర్ అడ్డం వస్తుంది, లేకపోతే ఎదురుకుండా డివైడర్ లారీయో ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేస్తే మీ చూపు అట్లాగే ఉండాలి. పక్కన వాళ్ళతో మాట్లాడుతూ, వెనకాల వాళ్ళ మాట్లాడుతూ, డ్రైవింగ్ చేస్తూ ఇట్లా తిరగటం, డ్రైవింగ్ చేస్తూ కిందకి చూడటం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు చూడటం, మాట్లాడటం, వినటం, ఇలాంటివి కొంచెం కంట్రోల్ చేసుకోండి. అన్ని రోజులు ఒకలా ఉంటాం. మీ మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కారుకి దానికి నమ్మకం ఉండదు. అది చేయాల్సిన పని అది చేసుకెళ్ళిపోతుంది. లేకపోతే వేరే వాళ్ళు మనకి అపోజిషన్లో వస్తారు, సమస్యలు క్రియేట్ చేస్తారు. గ్రహ కలయికలు అంత కష్టంగా ఉన్నాయి. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎవరైనా సరే, ఇది గ్రహ కలయికలు ఆ రాశి ఈ రాశి అని కాదు. వాహనాల్లో నిద్ర వచ్చేటప్పుడు ఎక్కడైనా బండి ఆపి పడుకోండి, రెస్ట్ తీసుకోండి. అంతేగాని మేము పాటలు వింటే, లేకపోతే సినిమాలు చూస్తూ, ఇప్పుడు కొత్తగా సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి ముందు పక్క, యూట్యూబ్లు సినిమాలు పెట్టుకొని చక్కగా వాళ్ళు చూడటం కాదు, ఈ డ్రైవింగ్ సీట్లో వాళ్ళు చూడటం ఎక్కువైపోతాం. సినిమాలు పాటలు వింటూ పోతుంటారు హై స్పీడ్లో పెట్టి. నిద్ర పోవాలి కదా, నిద్ర వెళ్ళిపోవాలంటే పాటలు వినాలని, కానీ వెనకాల సౌండ్లు వినపడం. ఎందుకు చదువుతున్నానంటే 12వ స్థానం నిద్రాభంగము, నిద్రకు భంగం కలిగించేటట్టుగా వీళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. బుధుడు క్రియేటింగ్ నేచర్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఎక్కువ ప్రయాణాల్లోనే జరుగుతాయి. దానివలన భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి సమస్యలు రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణాలు చేసేటప్పుడు అతి జాగ్రత్త లేకపోయినా ఉన్నంతలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరధ్యాస లేకుండా తృప్తిగా వెళ్ళండి. తృప్తిగా క్షేమంగా గమ్యస్థానాన్ని చేరండి. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు. అట్లాగే ఏదైనా గృహం అమ్మేటప్పుడు వ్యాపార రీత్యా కొన్ని లిటిగేషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. తన విషయంలో ఇది ఇల్లీగల్ భూమిని, ఇది మీకు సంబంధించింది కాదు, వేరే వాళ్ళకి సంబంధించింది, పక్కన వాళ్ళది అని చెప్పి మీరు తలగా పట్టుకునే స్టేజ్కి తీసుకెళ్తారు. అందుకనే భూములు ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీ నెలకో 2 నెలలకో వెళ్ళి ఎంత దూరంలో ఉన్నా సరే ఆ భూముల్ని చూసుకుంటూ రండి. కన్న తల్లిదండ్రులను ఏ విధంగా అయితే మనం చూసుకుంటామో మనకున్న భూములు కూడా చూసుకుంటూ రావాలి. భూమి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందిట. మా యజమాని వచ్చి మమ్మల్ని చూడాలి, నా స్థలంలో వాళ్ళు నిలబడాలి, కూర్చోవాలి, భోజనం చేయాలి. ఇల్లు కట్టకపోయినా పర్వాలా, ఆ భూమిని రక్షించుకోండి. చాలామంది ఈ భూములతోనే సమస్యలు వస్తున్నాయి. చాలామందికి ఆక్యుపేయింగ్లు ఎక్కువైపోతున్నాయి. అది కూడా సామాన్యులు ఆక్యుపై చేయరు. ఒక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు. చక్కగా అంగబలము ధనబలము ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు వ్యవహారాలన్నీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో నష్టం కలగడానికి అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడానికి కొంచెం ఆలోచించండి. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. అవతల వ్యక్తులతో కానీ, ముఖ్యంగా భార్యతో కానీ మాట్లాడేటప్పుడు, భర్తతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అకస్మాత్తుగా పరిచయమైనటువంటి కొత్త కొత్త పరిచయాల వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. ధన వ్యవహారాలు, ఎవరైనా స్త్రీ పరిచయం అయ్యి మిమ్మల్ని మీ నుంచి ఏదో ఆశించే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదో ఆశించేసేసి పొరపాటును కూడా ఆ లూప్ హోల్లోకి వెళ్ళారంటే మీనరాశి వాళ్ళు ఇంట్లో వ్యవహారాలు తేడా వస్తాయి. బంధువులు చేదరించుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో డౌన్ఫాల్ ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కంపల్సరీ మీరు బుధ శుక్ర రాహుగ్రహాలకి శాంతులు చేసుకోండి. ఈ యొక్క హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. రోజు కూడా విష్ణు సహస్రనామం చదవండి. దుర్గాదేవి యొక్క కవచం చదవండి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు కంట్రోల్ ఉంచుకొని మీకు వచ్చేటటువంటి ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే పరిస్థితులు చక్కగా ఉంటాయి. ఆకస్మికంగా డబ్బు వస్తుంది అనుకున్నది కూడా కొన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే విద్యార్థులు మాత్రము విద్యను కోల్పోకుండా గట్టి పట్టుదలతో చదువుకోండి. వ్యాపారస్తులు మాత్రము జాయింట్ వ్యాపారం ముఖ్యంగా స్త్రీలతో చేయడానికి మాత్రము ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు. ఓకే, అవసరం అనుకుంటే జాతకాలు చూపించుకొని దానికి తగ్గట్టుగా ఫాలో అవి ఏదైనా దోషాలు ఉంటే దానికి తగ్గ శాంతి చేసుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడు మాత్రమే మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ శని ప్రభావాలు చాలా ప్రభావాలు ఉన్నాయి. ముందు ముందు ఇంకా గ్రహస్థితిలో 4 నెలలు చాలా ఘోరంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహిస్తూ 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని శాంతులు చేసుకొని హ్యాపీగా ఉండాలని ఒక గురువుగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.